ఫ్రెండ్స్, ప్రభుత్వం సంచలన నిర్ణయం. స్కూల్స్కి జూన్ 25 వరకు సెలవులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వేసవి సెలవులు ముగిశాయి. సుమారు 2 నెలల పాటు విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ఇచ్చారు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సెలవులు ముగిసిన తర్వాత కూడా స్కూల్స్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. అయితే చాలా రాష్ట్రాల్లో వేసవి సెలవులను పొడిగిస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ముందు చెప్పినట్లుగానే జూన్ 12 నుంచి స్కూళ్లు రీఓపెన్ చేశారు. ఏపీ మాత్రం 1 రోజు పొడిగించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి కాబట్టి వాతావరణం చల్లబడింది. దాంతో పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎండలు ఇంకా మండుతున్నాయి. దాంతో ప్రభుత్వాలు వేసవి సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో ఓ ప్రభుత్వం జూన్ 25 వరకు వేసవి సెలవులు పొడిగించింది. ఆ వివరాలు సాధారణంగా జూన్ 15 లోపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పాఠశాలలు ఓపెన్ అవుతాయి. అయితే ఎండలు ఎక్కువగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో వేసవి సెలవులు పొడిగించారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గకపోవడంతో వేసవి సెలవులు పొడిగిస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలకు వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.